లగ్జరీ లైఫ్ దూరమైంది. రాణి వైభోగాలు కనుమరుగయ్యాయి. అంతా తలకిందులైంది. తమిళనాడు సీఎం సీటుపై కలలు కని భంగపడిన శశికళ బెంగళూరులో పరప్పన అగ్రహారం జైల్లో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. నిన్న సాయంత్రం ఆమెకు 9234 నెంబర్ కేటాయించారు జైలు అధికారులు. అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు ఇళ్లవరసి సుధాకరన్ కూడా దోషులుగా జైలుకెళ్లారు. శశిశెల్లో ఇళ్లవరసితో పాటు మరో మహిళా ఖైదీ కూడా ఉన్నారు. జైల్లో వీఐపీ సౌకర్యాలకు కోర్టు నిరాకరించడంతో సాధారణ ఖైదీగానే శశికళ జైల్లో తొలి రాత్రి గడిచింది. ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలేవి కూడా శశికళకు కల్పించలేదు జైలు అధికారులు. శశికళకు స్పెషల్ గదికి బదులు నార్మల్ రూమ్ కేటాయించారు. ఆమెకు 3 చీరలు, 1 గ్లాస్, దిండు, దుప్పటి, చెంబు, ప్లేట్ ఇచ్చారు. నిన్న రాత్రి బాగా పొద్దుపోయాక సుమారు 7 గంటల ప్రాంతంలో జైల్ బ్యారెక్లోకి శశికళ వెళ్లారు. సెల్లో ఇళ్లవరసి శశికళ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఇళ్లవరసి బంధువు కావడంతో ఆమెతోనే అన్ని విషయాలు చర్చించారు. జైల్లో ప్రస్తుతానికైతే ధైర్యంగా మనోనిబ్బరంగానే కనిపించారు శశికళ. నిన్న రాత్రి ఇంటి నుండి డిన్నర్ బాక్స్ రావడంతో ఆ భోజనాన్ని తిన్నారు శశికళ. రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఆమె నిద్రపోయారు. అర్ధరాత్రి లేచి కొద్దిగా మంచినీళ్లు కావాలంటూ జైలు సిబ్బందిని అడిగారు. మంచినీళ్లు తాగి మళ్లీ పడుకుంది శశికళ. జైల్లో ఉన్న శశికళ ఉదయం 4:30కే నిద్రలేచారు. లేచిన వెంటనే న్యూస్ పేపర్లు వచ్చాయా అంటూ ఆరా తీశారు. కనీసం ఇంగ్లీష్ పేపర్లన్నా ఇవ్వాల్సిందిగా జైలు అధికారులను కోరారు. ఈ ఉదయం 6:30కు టీ, 7 గంటలకు అల్పాహారం తీసుకుంది. 250 గ్రాముల బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ఆమెకు. సోమవారం, శుక్రవారం ఉప్పట్టు, మంగళవారం, శనివారం అటుకులు, బుధవారం లెమన్ రైస్, గురువారం వెజిటబుల్ పలావ్, ఆదివారం పులిహోర ఇస్తారు. ఇక సాయంత్రం 7 గంటలకే రాత్రి భోజనాన్ని ఇస్తారు జైలు సిబ్బంది. 2 చపాతీలతో పాటు 200 గ్రాముల అన్నం, 150 మిల్లీలీటర్ల సాంబార్ ఇస్తారు. ప్రతిరోజు ఇదే భోజనం ఉంటుందని అధికారులు చెప్పారు. పోయస్ గార్డెన్లో విలాస జీవితాన్ని గడిపేవారు. ఇంటి నిండా పనివాళ్లు. ఆర్డర్ ఇస్తే అన్ని చిటికలో వచ్చి చేరేవి. వేలల్లో చీరలుండే శశికళకు ఇప్పుడు జైలు అధికారులు ఇచ్చిన 3 చీరలే ఉన్నాయి. ఇక పోయస్ గార్డెన్లో తలస్నానం చేసిన జుట్టు ఆరబెట్టేందుకు కూడా మనుషులుండేవారు. మందులు వేసుకోవాలన్నా ఎవరో ఒకరు సహాయకులు తప్పనిసరి. తన పని తాను చేసుకోవాలన్నా ఆమెకు బద్ధకం. అటువంటి శశికళ ఇప్పుడు సాధారణ వ్యక్తిగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. తన పనిని తానే చేసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురళి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, శశికళ జైలుకు వెళ్ళి ఒక రోజు పూర్తయింది, ఒక రాత్రి గడిచింది. మరి ఆమె జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఆ జైలు జీవితానికి ఆమె అలవాటు పడటానికి సమయం పడుతుందా? ఎందుకంటే ఇప్పటివరకు కూడా లగ్జరీ లైఫ్ అనుభవించిన శశికళకు జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి. అప్డేట్స్ ఇవ్వండి. ఖచ్చితంగా జైలు జీవితం అంటేనే అందులో సుఖవంతమైనటువంటి జీవితం ఎక్కడా ఉండదు. అందులో శశికళ విషయంలో పూర్తిగా కూడా లగ్జరీకి అలవాటు పడిపోయింది. ఇంట్లో ఎప్పుడు కూడా 40 నుంచి 50 మంది పని వాళ్ళు ఉంటారు. అలాంటిది ఇప్పుడు తన పని తానే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ముందుగా నేను సాయంత్రం 5:15 పరప్పన అగ్రహారం ప్రాంగణంలో ఉన్నటువంటి స్పెషల్ ట్రాక్ కోర్టుకి జడ్జి ముందు హాజరైంది. ఆ తర్వాత అక్కడి నుంచి జైలుకు వెళ్లారు. 6:05 జైల్లో రిపోర్ట్ చేస్తే సూపరింటెండెంట్ ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేశారు. సరిగ్గా 6:55 ఆమె కేటాయించినటువంటి సెల్లోకి వెళ్లారు. ఈమెతో పాటు శశికళతో పాటు ఇలవర్సిని కూడా అదే సెల్లో ఉన్నారు. మరొక మహిళా ఖైదీ కూడా ఉన్నారు. ముందుగా జైలు లోపలికి వెళ్ళినప్పుడే గత అనుభవం కూడా శశికళకు జైల్లో ఉంది. దాదాపు 9 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు. అక్కడ ఉన్నటువంటి 2-3 సిబ్బంది గతం పరిచయంలో ఉన్నవారు వారు కనబడడంతోనే వారిని పలకరించారు. బాగున్నారంటూ కూడా పలకరించారు. ఆ తర్వాత కేటాయించినటువంటి సెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు రాత్రి 10:30 వరకు కూడా మెలకుగానే ఉన్నారు. తనతో ఉన్నటువంటి ఇలవరుస్తో కలిసి చాలాసేపు మాట్లాడుతున్నారు. అయితే పక్కన ఉన్నటువంటి మరో మహిళా ఖైదీ లైట్ ఆఫ్ చేయాలని కోరడంతో ఇంకా అప్పుడే పడుకుంటూ పోయారు. దాదాపు అర్ధరాత్రి సమయంలో కూడా మరొకసారి కూడా నిద్ర లేచి మంచినీళ్ళు కావాలని కూడా సిబ్బందిని అడిగినట్టు సిబ్బంది చెబుతూ ఉన్నారు. అయితే దాదాపు 2-3 సార్లు కూడా ఆమె మెలకుతూనే ఉన్నారు. తెల్లవారుజామును కూడా మామూలుగా అయితే పోయస్ గార్డెన్లో ఆమె 7 గంటలకు లోపు ఎప్పుడు కూడా నిద్రలేచేటువంటి పరిస్థితి. కానీ అలాంటిది నిద్ర పట్ల తొలి రోజు కొంత ఆందోళనతో నిద్ర వచ్చినట్టు లేదు. దీంతో ఆమె 4:30కే నిద్ర లేచారు. లేచిన వెంటనే సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది న్యూస్ పేపర్లు ఎన్ని గంటలకు వస్తాయి,
తమిళ పేపర్లు కావాలి, అందుబాటులో ఉన్నటువంటి అన్ని తమిళ పత్రికలు కావాలని కూడా కోరారు. అయితే తమిళ పత్రికలు అనేవి అంత త్వరగా రావు, దాదాపు 7 గంటల పైన మాత్రమే వస్తాయని వాళ్ళు చెప్పారు. దీంతో కనీసం ఇంగ్లీషు లేదా కన్నడ పత్రికలైనా తెప్పించని కూడా ఆయన కోరారు. అయితే కన్నడ పత్రికలు ఆమె చదివేటువంటి పరిస్థితి ఉండదు. పక్కన ఉన్నటువంటి మహిళా ఖైదీతో ఏం వార్తలు వచ్చాయని తెలుసుకునే ప్రయత్నం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఫోటోలు, బయట జరిగినటువంటి ఈ అల్లర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కొంత సమాచారం ఏదో ఒకటి టైంపాస్ కోసమే ఉండొచ్చు. ఆ తర్వాత గతంలో ఏదైతే జైలులతో కలిసి విజయ జైల్లో ఉందో ఇద్దరు గతంలో మాట్లాడుకునేవారు, అందరూ కలిసి ఒకే సెల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జయలలిత చనిపోయింది, ఇప్పుడు అదే కేసులో శిక్ష పడ్డటువంటి శశికళ తన సోదరుడి భార్య అయినటువంటి ఇలవరస్తోనే ముచ్చట్లు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా యథావిధిగా ఉదయం లేచిన తర్వాత 6:30కే టీ కాఫీ ఇచ్చారు, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అయింది. ఇక జైలు జీవితంలో సాధారణ జైలు ఖైదీలు ఏ విధంగా అయితే పని చేస్తారో జైలు ఆ పనులన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అందుకోసం శశికళ వారందరితో కలిసి వెళ్లాల్సి ఉంటుంది. ఆమె పని చేసినందుకు గాను రోజుకు 50 రూపాయలు జీతంగా ఉంటుంది. ఇట్లా వారం రోజుల పాటు కూడా పనిచేయాలి, వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది. ఇన్ని రోజుల పాటు కూడా లగ్జరీ అనుభవించినటువంటి శశికళకు ఇవాళ నుంచి సాధారణ జైలు ఖైదీలాగానే ఆమె కూడా అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఆమె పనులు ఆమె చేసుకోవాల్సి ఉంటుంది. పోయస్ గార్డెన్లో చూస్తే కనుక ఉదయం 8 గంటల వరకు కూడా నిద్ర లేచేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు పని వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉంటే అందరూ కూడా ఆమెకు అవసరమైనటువంటి అన్ని సపర్యలు చేసేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆమె పనులు ఆమె చేసుకోవడంతో పాటు జైల్లో కూడా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మురళి. ఒక రాత్రి గడిచింది, ఇంకా 4 ఏళ్లు అక్కడే గడపాలి. ముందే ఊహించారు శశికళ ఈ పరిస్థితిని, కాస్త నిబ్బరంగానే కనిపించారామే. తెర వెనుక రాజకీయాల్లో దిట్ట అయిన శశికళ ఇప్పుడు కటకటాల వెనుక తన వ్యూహాలకు పదును పెట్టబోతున్నారు. ఇది శశికళ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు.